ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. రోజూ కష్టపడి పనిచేసినా కడుపు నిండా అన్నం కూడా దొరకేది కాదు. ఒకరోజు అతని దగ్గర ఉన్నది కేవలం ఒక చిన్న గిన్నె అన్నం మాత్రమే. అదే తినబోతున్న సమయంలో అన్నం, ఆకలి అని ఒక భిక్షగాడు అతని గుమ్మం దగ్గరకు వచ్చాడు. రామయ్య క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి అన్నమంతా ఆ భిక్షగాడికి ఇచ్చేశాడు. భిక్షగాడు తిన్నాక ఆశ్చర్యంగా అడిగాడు, నీ దగ్గర ఉన్నది అంతా నాకిచ్చావు, నువ్వేమి తింటావు? రామయ్య నవ్వుతూ అన్నాడు, నాకు నా పరమేశ్వరుడున్నాడు, ఆయన ఏ రూపంలోనైనా వచ్చి నన్ను కాపాడతాడు. అంతే, ఆ భిక్షగాడు ఒక్కసారిగా ప్రకాశంగా మారి పరమేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీ నమ్మకం నన్ను సంతోషపరిచింది రామయ్య అని ఆశీర్వదించాడు. రామయ్య ఆశ్చర్యంతో ఆనందంతో పరమేశ్వరుడి పాదాలమీద పడి బోరున ఏడ్చాడు. నమస్కారం. నమ్మకం ఉంటే దేవుడు తప్పక వస్తాడు. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.